అందరికీ వరాలిచ్చి భక్తుల కోరిన కోరికలు తీర్చే గణనాథుడు వచ్చేస్తున్నాడు. చిట్టి ఎలుకని ఎక్కి గట్టి కుడుములు మెక్కి యావత్ ప్రజానికాన్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తడానికి తరలి వస్తున్నాడు. ఈరోజు మరి మహాగణపతికి అన్ని వరాలు సిద్ధించిన రోజు. కొద్దిగా చిన్నగా చెప్పాలంటే అన్ని పూజల్లో ప్రథమ పూజల్లో ముందుండేవాడు మహాగణపతి. ఈ గణపతిని సేవించినట్లయితే సర్వ విఘ్నాలు కలుగుతాయి. సంవత్సరానికి కుమారు వచ్చే ఈ ప్రతి నెల వస్తుంది చతుర్థి, కానీ ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చే చతుర్థి నాడు వినాయకునికి విఘ్నేశ్వరునికి అనేకమైన వరాలు సిద్ధించిన రోజు, ఆయనకు విశిష్టమైన రోజు. కాబట్టి ఈ యొక్క మహాపర్వదినాన్ని పురస్కరించి నేటి నుండి మరి ఈ యొక్క మహాగణపతి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఆరంభమవుతాయి. ఈ యొక్క మహాగణపతిని కనుక సేవించినట్లయితే ఆ యొక్క చంద్రశాపం నుండి విముక్తి కలుగుతుంది. చంద్రుడికి శాపం ఉంది కదా, అప్పుడు చంద్రుడు ఆ యొక్క మహతులందరినీ వేడుకుంటే ఎవరైతే కానీ భక్తులు మరి ఈ చవితి నాడు పొరపాటున చంద్రుని కనుక చూసినట్లయితే, దర్శనం కనుక చేసుకున్నట్లయితే ఆ యొక్క గణపతిని సేవించి మాకు వచ్చే కష్టాలన్నీ తీర్చమని ఆ గణపతిని వేడుకుంటే కొద్ది వరకు నయమైతే తీరుతాయని ఆ యొక్క పెద్దల చెప్పిన విధి. గణపతి పూజ ఫస్ట్ గణపతి ఆయన ముఖంలోనే కళ ఉంటుంది. చల్లని చూపులవాడు, చాలా మంచి సౌమ్యమైన గుణం గలవాడు వినాయకుడు. ఓపిక గల నిదానంలో ఫస్ట్ ఓపిక అంటే గణపతి. ఆ యొక్క గణపతిని కనుక సేవించినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తాడు. అశుభ బోల విఘ్నేశ్వర భగవానికి.